మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి కొద్ది మాటలు చదువుకుందాము. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, చాలు. ఈ మాటలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఒకానొక సమయంలో తన శిష్యులని పిలిచి, జనాలు నన్ను అసలు ఏమనుకుంటున్నారు అని అడుగుతున్నారు. ఇది సేవలోకి వచ్చిన 3 రోజులకి, లేదా సేవలోకి వచ్చాక ఒక వారానికి, సేవలోకి వచ్చిన ఒక నెలకు కాదు ఆయన అడిగే మాటలు ఇవి. సహజంగా ఎప్పుడైనా ఒక వారానికో నెలకో అసలు జనాలు ఎలా ఉంది, ఫీడ్బ్యాక్ ఏంటి అసలు అన్నట్లుగా అడుగుతారు. ఈయన ఇంచుమించుగా సేవ 3 సంవత్సరాలు అయిపోవచ్చింది. సేవ ఎండింగ్కి వచ్చేసింది యేసు ప్రభువాది. ఆ ఎండింగ్కి వచ్చినప్పుడు అడుగుతున్నటువంటి మాటలు అదైనా ఎక్కడ అడుగుతున్నారు తెలుసా? ఆయన ప్లేస్ ఎక్కడుందో తెలుసా? ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చి, ఆ ఊరి పేరు కైసరియా. ఫిలిప్పుదైన అంటే ఈ ప్రాంతము గలిలయ సరస్సుకి 40 కిలోమీటర్లు ఉత్తరాన ఉంది ఏరియా. గలిలయ అనే ప్రాంతం ఉంది కదా బైబిల్లో, గలిలయ సరస్సు అంటాం, గలిలయ సముద్రం అంటాము. ఆ ప్రాంతానికి ఒక 40 కిలోమీటర్లు దూరంలో ఉత్తరాన ఉన్నది ఈ ప్రాంతం. దగ్గరలో ఒక కొండ కూడా ఉంది ఈ ప్రాంతానికి, అదే హెర్మేన్ కొండ అంటాము, చాలా ఎత్తైన పర్వతం. ఈ కైసరియా ప్రాంతం చుట్టూరు కూడా కొండలు ఉంటాయి. ఆ కైసరియా అది 1st సెంచరీలో అలా ఉండేది. కైసరియా ప్రాంతం 1st శతాబ్దంలో అలా ఉండేది. ఆ ఊరు చుట్టూరు కూడా కొండలు ఉంటాయి. ఒక 3 కొండల మీద గుళ్ళు కట్టారు. ఏమిటి ఆ గుడి అంటే, ఒక ప్రక్కేమో రోమా చక్రవర్తి కైసర్ ఔగుస్తు ఆ గుడి కట్టారు. ఆయన పేరును ఒక దేవాలయం కట్టారు. రెండో పక్క బాలు దేవత అంటే మోయాబు దేవతది ఒక కొండ మీద గుడి కట్టారు. మరో ప్రక్క గ్రీకు దేవత ఆ బొమ్మ కట్టారు, ఒక గుడి కట్టారు. ఆ మధ్యలో ఉండి అడుగుతున్నారు ప్రభు, అటో ప్రక్క గుడి ఉంది, ఇటో ప్రక్క గుడి ఉంది, ఇటో ప్రక్క గుడి ఉంది. ఇప్పుడు నన్నేమనుకుంటున్నారు అసలు జనాలు అంటే, ఆ గుడి వైపు చూపించి మిమ్మల్ని కూడా అలా పోలుస్తున్నారని అంటారేమో. రోమా చక్రవర్తి అయిన కైసర్ ఔగుస్తులాగా ఆ దేవుడిలాగా పోలుస్తున్నారో, లేదు ఇటువైపునున్న గ్రీకు దేవత ఆ దేవతలాగా మిమ్మల్ని పోలుస్తున్నారో, లేదో మరో ప్రక్క బాలు దేవత మోయాబు దేవత లాగా పోలుస్తున్నారు. అసలు ఎలా ఏమనుకుంటున్నారు జనాలు అని ప్రభు అడిగారు. అంటే నా పరిచర్య గురించి, నా బోధ గురించి, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, నా పరిచర్య గురించి ఏమనుకుంటున్నారు జనాలు? ప్రసంగాలు అయితే చేస్తున్నాను నేను, బోధ అయితే చేస్తున్నాను నేను, అసలు నా జీవితం గురించి ఏమనుకుంటున్నారు అసలు ప్రజలు అంటే, కొన్నిసార్లు మనం అంటాం, కుక్కరిచినంత మాత్రాన జంగం వాడి పరపతి పోద్దండి, అది అరుస్తూనే ఉంటుందండి. అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాలలో కొంతమంది విమర్శకులు మాట్లాడుతూ ఉంటారు. మనం అన్నీ తీసుకోము, అన్నీ కూడా వదిలేయము. అన్నీ తీసుకోము, కొన్ని పరిస్థితులను బట్టి అన్నీ కూడా వదిలేయము. అదే జనాలు ఏమనుకుంటున్నారు అసలు నా గురించి అంటే, జనాలు చెప్తేనే ప్రభువు తెలుసు అంటారా? మీరు చెప్తే నాకు తెలుస్తుంది, మీరు చెప్పిందే నాకు తెలియదు, నేను మనిషిని గనక. ఆయన ఎవరు? దేవుడు. బైబిల్లో చదవద్దులే కానీ యోహాను సువార్తలో ఉంటుంది ఒక చాట, ఆయన అందరి హృదయాలను ఎరిగినవాడు. మరో మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ఆయన అందరి అంతరంగాలను పరిశీలించిన వాడను నేనే అని అంటాడు.
ఈ ఉదయకాలం ముందు మీ హృదయంలో ఏముందో అని తెలుసు, నా హృదయంలో ఏముందో తెలుసు. మరి ఆయన ఎందుకు అడగడం? నన్ను ఏమనుకుంటున్నారని అడిగే బదులు ఆయన తెలుసు కదా, ఆయన తెలుసు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన గురించి విమర్శలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ప్రశంసలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు. జీవితంలో విమర్శలు వస్తాయి, ప్రశంసలు వస్తాయి. ఎవరు అన్నారు, ప్రశంసలు అనేది, పొగడతలు అనేది ఎలాంటిది అంటే పన్నీరు లాంటిది అన్నారు. పన్నీరు లాంటిది. పన్నీరు తాగుతూ కూర్చోకూడదు, వాసన చూసి వదిలేయాలి. వాసన చూసి వదిలేయాలి సెంటుని అని. సెంటు బాగుందని తాగుదామా? తాగం కదా. అలా కొన్నిసార్లు పొగడతలు వస్తాయి, అంతే, అక్కడి వరకు వదిలేయాలి. ఇక అదే ఆలోచిస్తూ మనం పొగుడుతూ ఉన్నారని ఆలోచిస్తున్నామంటే చేయాల్సిన పనులు మనం చేయలేం. అలాగే కొన్నిసార్లు విమర్శలు వస్తాయి, అయ్యి ఆలోచిస్తూ కూర్చున్నాం అనుకోండి, చేయాల్సిన పని చేయలేం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు ఏమనుకుంటున్నారు నా గురించి అంటే, అప్పుడు శిష్యులు చెప్పారు, కొందరు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు అంటే బాప్టిజం ఇచ్చే యోహాను అని అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అని అనుకుంటున్నారు, కొంతమంది యెర్మియా అని అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తలలో ఒకడు అని అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మీరేమనుకుంటున్నారు ఆయన గురించి? ఆయన ఏలియా అనుకుంటున్నారా? యోహాను అని అనుకుంటున్నారా? యెర్మియా అని అనుకుంటున్నారా? లేక ప్రవక్తలలో ఒకడని అనుకుంటున్నారా ఆయనని? గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో పుట్టాడు. క్రీస్తు పూర్వం. ఆ గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం పుట్టినప్పుడు ఆయన ఒక రాజరికంలో పుట్టాడు, రాకుమారుడుగా పుట్టాడు గౌతమ బుద్ధుడు. ఆయన ఏమనుకున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తే యేసుప్రభు వారి గురించి. 600 ఆ కాలంలో పుట్టిన ఆయన రాకుమారుడుగా నేపాల్ దేశంలో ఒక ప్రాంతంలో జన్మించాడు. జన్మించినప్పుడు రాకుమారుడుగా జీవించాడు. కష్టాలు, బాధలు, సమస్యలు అసలు తెలియవు. ఇంట్లోనే పెరిగాడు ఆయన. బాధలు ఎలా ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి, కష్టాలనేవి అసలు ఆ పదమే తెలియదు ఆయనకి. కష్టాలంటే ఏంటో, ఏడుపు అంటే ఏంటో అసలు ఏమీ తెలియదు. ఇంట్లో ఉండి 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 బోరు కొట్టి అసలు బయట ప్రపంచంలోకి రావాలనుకున్నాడు. ఆయన ఫస్ట్ పేరు సిద్ధార్థ. గౌతమ బుద్ధుడు పేరు ఫస్ట్ సిద్ధార్థ. సరేనని అలా ఉంటూ ఒకరోజు బయటకు వస్తాడు. బయటకు వస్తే ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్ళటం గౌతమ బుద్ధుడు చూశాడు. అతనికి ఒంటి నిండా గాయాలు, కురుపులు ఉంటాయి. ఆయన రథంలో వెళుతూ అడుగుతాడు, ఏంటి ఆ వ్యక్తి అని అంటే, ఆ వ్యక్తికి ఆ గాయాలు లేదా అలా ఉంది, దాన్ని ఏమంటారు అంటే రోగం అంటారు అన్నారు. ఏంటి, మనుషులకు రోగాలు కూడా వస్తాయా? అప్పుడు దాకా ఆయనకి తెలియదు మనుషులకు రోగాలు వస్తాయని. ఇంట్లో పెరిగాడు, రాజరికంలో పెరిగాడు, బయట ప్రపంచం తెలియదు. సరే వెళుతుండగా అవన్నీ చూసి అన్నాడు, ఏంటి మనుషులకు రోగాలు వస్తాయా? వస్తాయి. రెండో రోజు మరలా కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ రథంలో వెళుతుండగా ఒక తాతగారు ముసలాయన వంగిపోయి కర్రబట్టుకొని నడుస్తున్నాడు. జుట్టంతా కూడా మెరిసిపోయింది. ఏంటది అన్నాడు. వృద్ధాప్యం వస్తే జుట్టు, అప్పుడు ఇవన్నీ లేవు, హెన్నాలు అవన్నీ లేవు గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడు. ఉంటే ఆయనకి ఇంకా తెలిసేది కాదు. వృద్ధాప్యం అంటే తెల్ల జుట్టు ఉంటుందని గౌతమ బుద్ధుడికి ఇప్పటికీ తెలిసేది కాదు. అప్పుడు లేదు కనుక ఏంటి ఆ తెల్ల జుట్టు అన్నాడు. వృద్ధాప్యం వచ్చింది, అందుకే నడుము రేపు నేనైనా అంతే. తరం వెంబడి వృద్ధాప్యం అనేది కూడా ఉందా లోకంలో? ఇంట్లో కూర్చున్నాడు, ఇప్పుడు దాకా ఏం తెలియదు దీనికి. ఓ రోజు వెళ్తున్నాడు, ఒక చనిపోయిన ఆయన్ని నలుగురు మోసుకొని వెళ్తున్నారు. చచ్చిపోతారని కూడా తెలియదు దీనికి. ఏం రాజుగారు ఏంటి ఆయన నలుగురు మోసుకెళ్తున్నారు అన్నాడు. రాజుగారు ఏంటి పడుకోబెట్టి మంచం మీద తీసుకెళ్తున్నారు? పడుకోవటం కాదు అది.
చచ్చిపోయినోడిని నలుగురు మోసుకొని, ఏంటి చావు అనేది కూడా ఉందా, మరణం అనేది కూడా. ఇక ఏదేమైనా జీవితం మీద విరక్తి కలిగి ఆ రాజ్యరకాన్ని వదిలి బోధి వృక్షం కింద చేయటం ప్రారంభించాడు. అన్నీ వదిలేశాడు, డబ్బుని అన్నీ కూడా వదిలేశాడు. అప్పుడు జనాలు వచ్చి అడిగేవాళ్ళు ఆయన్ని, మీరు దేవుడా అని అడిగారు. మీరు దేవుడా అని అడిగారు. నేను దేవుణ్ణి కాదు. నేను చనిపోయాక 600 సంవత్సరాలకి ఒక ఆయన వస్తాడు. ఆయన లోకానికి వెలుగు, ఆయన నిజమైన దేవుడు. గౌతమ బుద్ధుడు అంటే వెలుగు అని అర్థం, వెలుగు అని అర్థం. కానీ ఆ వెలుగు ఇవ్వడానికి ఇంకొక వెలుగు కావాలి. కానీ ఇప్పుడు వచ్చే ఆయనకి ఒక ఆయన రాబోతున్నాడు. ఆయనే లోకానికి వెలుగు. నేను ఒకళ్ళిద్దరు గౌతమ బుద్ధుల మీద నా మతాన్ని స్థాపిస్తున్నా, కానీ వచ్చే ఆయన కొన్ని వేల మంది గౌతమ బుద్ధుల మీద తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అన్నాక ఆయన చనిపోతాడు. 600 సంవత్సరాలు ఆగాక ఎవరు వచ్చారు అంటే కరెక్ట్గా ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. గౌతమ బుద్ధుడు అయిపోయాక ఆయన చెప్పిన మాట కరెక్టే అని అన్నారు. ఆయనే చెప్పాడు, ఆయన లోకానికి నిజమైన వెలుగు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓసారి వివేకానందుడు అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను యేసుక్రీస్తు కాలంలో గనక జన్మించుంటే నేను ఆయన కాళ్ళు గడిగేవాడిని. నా కన్నీళ్లతో కాదు, నా రక్తముతో, నా రుధిరంలోంచి వచ్చిన రక్తము చేత నేను ఆయన కాళ్ళని కడిగేవాడిని. ఆయన నిజమైన దేవుడు అన్నాడు వివేకానందుడు. గాంధీ గారు చనిపోయే వరకు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం కొండ మీద చేసిన ప్రసంగాలు ఆయన చదువుతూనే ఉండేవాడు. ఆయన నిజమైన దేవుడని. ఈరోజు యేసుక్రీస్తు అడుగుతున్నారు, నన్ను ఏమనుకుంటున్నారు అసలు జనాలు అంటే. ఒకరు చెప్పారు, మిమ్మల్ని బాప్టిజం ఇచ్చే మార్కు సువార్త చూద్దాం, చూడండి.